వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. వివరాలను వెంకటరమణకు వెల్లడించాలని స్పష్టం చేసింది. రాజీనామాపై చైర్మన్ సుదీర్ఘకాలం నిర్ణయం వెల్లడించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. తన రాజీనామాను వెంటనే ఆమోదించేలా మండలి చైర్మన్ ఆదేశించాలి అని చెప్పి జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. 4 వారాల్లో నిర్ణయం వెలువరించాలని మండలి చైర్మన్ కు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ వివరాలను వెంకటరమణ కూడా తెలియపరచాలి అని సూచించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం చైర్మన్ నిర్ణయం వెల్లడించకపోవటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కూడా తెలియజేయాలి అని వెంకటరమణకి తెలియజేయాలి అని కూడా హైకోర్టు ఆదేశించింది. తన రాజీనామా లేఖను సుదీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడం వల్ల తాను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి దీనికి సంబంధించి వెంటనే మండలి చైర్మన్ కి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి జయమంగళ వెంకటరమణ వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ అనంతరం హైకోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.